शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। आइए नाजरीन, डालते हैं इस खबर पर एक नज़र। चुकन्नापल्ली गांव वेलडंडा मंडल नगर कर्नूल जिला के एक शख्स ने वेलडंडा मंडल के मजाफात में एक नए तामीरशुदा मकान के लिए बिजली के मीटर के लिए हकाम से रब्ता किया और एई जो वेलडंडा मंडल के इंचार्ज के तौर पर काम कर रहा है, इससे 20,000 रुपये का मुतालिबा किया। वह शख्स जो नए मीटर के लिए पहले ही 60,000 रुपये अदा कर चुका था, रिश्वत देने से इनकार कर दिया और एसीबी से रजू किया। इसके नतीजे में एसीबी हकाम ने इस शख्स के साथ मिलकर एसीबी में शिकायत दर्ज कराई। एई वेंकटेश्वरलू गरीब आदमी के घर में 15,000 रुपये की रिश्वत देते हुए पकड़ा गया। उसी वक्त एसीबी के डीएसपी रामचंद्र ने कहा कि एई के दफ्तर और जड़चल्या में उनकी रहायशगाह की तलाशी ली जा रही है। मुकदमा दर्ज करके नामपल्ली अदालत में पेश किया जाए। शाह न्यूज़ चैनल को शेयर और सब्सक्राइब करना ना भूलें। ఏసీబీ డిఎస్పీ ఆఫీస్కి ఒక కంప్లైంట్ వచ్చి కంప్లైంట్ లాడ్జ్ చేశాడు. వెల్దండ విలేజ్ అవుట్స్కట్స్లో అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు. దానికి కరెంట్ కనెక్షన్ గురించి వీళ్ళను సబ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఏఈ గారిని కలిస్తే 60,000 డీడీ కట్టమంటే కట్టాడు. తర్వాత కాంట్రాక్టర్ తోటి పని చేపించి కనెక్షన్ ఇచ్చి మీటర్ బిగించాలి. ఆ పని వర్క్ అంతా చేపించిన తర్వాత మీటర్ బిగించడానికి 20,000 డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్ చేశాడు ఏఈ గారు అని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మేము తీసుకొని ఆ ఏఈ గారి యాంటీసిడెంట్స్ అన్నీ వెరిఫై చేసి అది చేస్తే ఆయన డిమాండ్ చేసింది కరెక్ట్ అని మాకు ఎవిడెన్స్ దొరికింది. తర్వాత ఈరోజు ట్రాప్లో భాగంగా కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో అతను ఆయనతోటి 20,000 డిమాండ్ చేస్తే అంతా ఇచ్చుకోలేను అని చెప్పి 15,000 మాట్లాడుకొని ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఆయన ఇల్లు దగ్గర ఉన్నాడో ఏఈ గారు ఇన్ఛార్జ్ ఏఈ గారు వెంకటేశ్వర్లు ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో డబ్బుకోవడం జరిగింది. మేము అక్కడే ఉండి తీసుకుంటున్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము. ఈ ఆఫీస్ ఇక్కడ సబ్ స్టేషన్ ఇక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఇతని ఇల్లు జడ్చర్లలో ఉంది. ఆ జడ్చర్ల పైన కూడా వేరే టీం పెట్టి సోదాలు కొనసాగిస్తున్నాము. ఈయన తీసుకున్న 15,000 రికవరీ చేశాము. కస్టడీలు తీసుకొని యాక్చువల్గా ఈ ఇన్ఛార్జ్ అయ్యి పోస్టు ఆయన సబ్ ఇంజనీరు ఇక్కడ ఖాళీ ఉంటే ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఏఈగా కస్టడీలో తీసుకొని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ కంప్లైంట్ పేరు రివీల్ చేయొద్దని ఆయన రిక్వెస్ట్ చేయడం వల్ల చేయడం లేదు. ఎందుకంటే కంప్లైంట్ పేరు చేస్తే ఆయన మీద ప్రెజర్ పెడతారు, కేసు విత్డ్రా చేసుకుని అది అందుకే చెప్పడం లేదు. పట్టుకుంది ఎక్కడ సార్? వెల్దండ ఇక్కడే అవుట్స్కట్స్లో పట్టుకున్నాము. ఓకే, మీ ద్వారా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఉమ్మడి మహబూబ్ నగర్ చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వాధికారి ప్రజల దగ్గర నుండి వారు చేయాల్సిన పనిని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. దానికి కాల్ చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచి వారు ఇచ్చిన కంప్లైంట్పై వెరిఫై చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఏసీబీ వారోత్సవాలు జరుగుతున్నాయి 3వ తారీఖు నుంచి 9 ఈరోజు వరకు. ఈ సందర్భంగా ఏసీబీ అఫీషియల్స్ అన్ని జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా పోస్టర్స్ తర్వాత స్టిక్కర్స్ అవన్నీ అంటించారు. ఆ పోస్టర్స్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ మీరు ఎవరైనా పబ్లిక్ స్కాన్ చేసి డైరెక్ట్ అందులో కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంటుంది, ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంటుంది. వాటి ద్వారా కూడా కంప్లైంట్ చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, దాడిలో నల్గొండ డిఎస్పీ అంటే నేను, తర్వాత మహబూబ్ నగర్ స్టాఫ్ ఏసీబీ స్టాఫ్. నా పేరు జగదీష్ చందర్, డిఎస్పీ నల్గొండ రేంజ్. నేను ఎందుకు వచ్చానంటే బాలకృష్ణ గారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి నేను వచ్చాను. ఓకే, ఫిర్యాదు పేరు చెప్తేనే బాగుంటుంది.
న్యూస్ రాసుకోనికి న్యూస్లో అవసరం లేదు, ఎప్పుడు ఎక్కడ చెప్పడం లేదు. కంప్లైంట్ ఎప్పుడు చేసింది సార్? ఏ డేట్ ఏమన్నా? 5వ తారీఖు చేశాను. 5వ తారీఖు చేశాను.